అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జీవితంలో సీఎం కాలేరు. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుయాయుడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా గుండెకాయ లాంటి వ్యక్తి. మరి ఆయన ఈ మధ్యకాలంలో పార్టీ నుంచి దూరమైనా సరే స్వామి భక్తి విపరీతంగా ప్రదర్శిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఎవరో కాదు, ఇప్పటికీ ఈ పార్టీకి మీకు తెలిసి వచ్చింటుంది. ఇంకెవరో కాదండి, నన్ అదర్ దాన్ విజయసాయిరెడ్డి గారు. మరి విజయసాయిరెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు. మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు. మరి వాళ్ళ మధ్య విభేదాలు తేవాలి అంటే ఒక సరైన స్ట్రాటజిస్ట్ కావాలి. మరి ఇప్పుడున్నటువంటి కోటరీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టిస్తోంది అని చెప్పేసి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. మరి మీరు చూస్తూ ఉంటే పరిస్థితులు ఆ విధంగానే కనపడతా ఉన్నాయి. మరి కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈరోజు రాజధాని ప్రాంతం దాదాపు 80% ఎస్సీ నియోజకవర్గంలోనే ఉంది, తాడికొండ నియోజకవర్గంలో. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు ఏమన్నా జనరల్ నియోజకవర్గాల అంటే కాదండి. ఆ తాడికొండ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు అవి కూడా దళితులకు సంబంధించినటువంటి నియోజకవర్గాలే, ఎస్సీ నియోజకవర్గాలే. మరి ఇప్పుడు రాజధాని ప్రాంతం ఆ ప్రాంతంలో వస్తే దళితులకు ఎక్కువ మేలు చేకూరుతుందా, అగ్రవర్ణాలకు మేలు చేకూరుతుందా, మరి ఏ విధంగా చేకూరుతుంది అనేది మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు అంత ఈజీగా ఏం ఆషామాష అనలేదు. ఆయన ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ పెట్టుకొని ఈరోజు ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ స్టాటిస్టికల్ అనాలిసిస్లోకి మనం ఒకసారి వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి పీక్ టైం 2019, లో టైం 2024. మరి 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఏది పట్టుకున్నా బంగారం అయ్యింది. మరి ఏ నాయకుడిని కలిసినా కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆనాడు ఆయన పట్టుకున్నదల్లా బంగారం అయింది. మరి ఒక్క ఛాన్స్ అన్నారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వం మరి ఒక్కసారి చూద్దాం అనేటువంటి ఆలోచన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు. మరి వెళ్ళిన తర్వాత 2019లో ఆయన అధికారం చేపట్టడం జరిగింది. ప్రజావేదిక కూల్చివేతతో ఆయన పరిపాలన మొదలుపెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో పరిపాలన ముగించడం జరిగింది. మరి ఈ 5 ఏళ్ల కాల వ్యవధిలో ప్రపంచమే ఎదుర్కొన్నటువంటి మహమ్మారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో రావడం జరిగింది. మరి గతంలో వానలు పడకపోతేనే చంద్రబాబు నాయుడు గారు కరువు కౌల పిల్లల్ని జనాల్లోకి పోర్ట్రేట్ చేసినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా జనాలు పోవడానికి గల కారణమైనటువంటి వైరస్ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే రావడం అనేది మనందరికీ మరి శోచనీయం. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తే మళ్ళీ ఏ వైరస్ వస్తుందని చెప్పేసి కొంతమంది ప్రజలు కూడా ఆ రోజుల్లో చర్చ చేశారు. సరే, మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నటువంటి సమయంలో 2019లో తెలుగుదేశం పార్టీకి 40% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. మరి 2024కి తెలుగుదేశం పార్టీకి 46% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. మరి కంప్లీట్గా కూటమి ప్రభుత్వానికి చూసుకున్నట్లయితే దాదాపు 58% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో 45% ఓట్ బ్యాంకు, 2024లో 39.5, అనగా 40 వేసుకోండి, 5% ఓట్ బ్యాంకు. మరి పీక్ టైము, లో టైము డిఫరెన్స్ బిట్వీన్ ఈ 2 ఇయర్స్ వచ్చేసి 2 ఎలక్షన్స్ వచ్చేసి 5%. మరి ఈరోజు కూటమి ప్రభుత్వానికి 58%. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు 40 నుంచి 45కు పెరిగిన ఓటు బ్యాంకు, మరి ఇక్కడ ఉన్నటువంటి 58%లో ఉన్నటువంటి ఓటు బ్యాంకు 5 పోతే 53% ఓటు బ్యాంకు ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే ఖచ్చితంగా వచ్చేటువంటి ఓటు బ్యాంకు 53% అని చెప్పేసి ఒక ఆలోచన చేసే విజయసాయిరెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు అని చెప్పేసి మనం అందరం అర్థం చేసుకోవచ్చు. మరి విజయసాయిరెడ్డి గారేమీ అల్లాటప్ప వ్యక్తి కాదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సమస్తము ఢిల్లీలో లాబియింగ్ కానీ, నాయకులను కలవడం కానీ, ఎప్పుడు ఏ పని చేయాలనేది ప్రతి ఒక్కటి చూసుకున్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి అటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జీవితంలో సీఎం కాలేడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటే అని చెప్పేసి క్లియర్గా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో పతనం అవుతున్నారనేది ఒకసారి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వంగానే జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష చేసుకోవాలి, అంతర్మోదనం చేసుకోవాలని చెప్పేసి
నేను మీడియా ముఖంగా చెప్పుకుంటూ, మరి విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు 2029 ఎలక్షన్లలో మరి అదేవిధంగా డీలిమిటేషను, నియోజకవర్గాల పెంపు, వార్డులు, మున్సిపల్ వార్డులు అన్నీ పెంపు చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రకారంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడనుంది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అందరికీ నమస్కారం.